ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము నిజమైన సంతోషము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనము. ధన్యత అను పదమునకు సంతోషము అని కూడా అర్థము. పరిశుద్ధతయే నిజమైన సంతోషము. ఇతర సంతోషములన్నీయు కల్పితములే, త్వరలో గతించునవే, మాయమైపోవునవే. ఉష్ణమండలములలో సముద్ర తీరమందు ఇసుక మీద కొంచెం సేపు పరుండుట వలన ఆహ్లాదము కలుగును, సుఖముగా హాయిగా అనిపించును. నీవు ఇసుక మీద పరుండి లేచి సముద్ర తీరము నుండి వచ్చిన తరువాత స్నానము చేసి శుభ్రమైన చక్కని తాజా వస్త్రములను ధరించుకొని ఒక మెత్తని పరుపుపై పరుండగా ఆ పడకపై రవంత ఇసుక ఉండినా అది నీకు విసుగు పుట్టించును. దానిని దులిపివేయు వరకు నీకు విశ్రాంతి ఉండదు. ఇంతకు ముందు నీవు ఇసుక పైననే పరుండియుంటివి, దానిలోనే నీవు ఆనందించితివి. అయితే ఇప్పుడు కేవలము చిటికెడు ఇసుక మాత్రమే నీ పడక మీద ఉండగా దానిని నీవెందుకు ఆనందముతో అనుభవించలేకపోవచ్చున్నావు అని ఎవరైనా అడిగినచో, బాగుంది కదా, ఇప్పుడు నేను స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి ఉన్నాను, కొన్ని ఇసుక రేణువులైనను ఈ మెత్తని పరుపు మీద ఉన్నచో అవి నాకు నిజముగా చాలా విసుగు కలిగించును అని నీవు జవాబు చెప్పెదవు. అదే విధముగా ఈ లోక భోగములను అనుభవించి వాటిలో ఆనందించుట సముద్ర తీరమున ఇసుక మీద పరుండి ఆనందించినట్లుగానే ఒక పాపికి ఉండును. అయితే క్రీస్తు రక్తంలో కడుగుబడి క్రీస్తు యొక్క స్వభావము ధరించిన వానికి చిన్న చిన్న పాపములైనప్పటికీ గత జీవితమందలి పాప భోగములు అతనికి విసుగు కలిగించినవిగాను అవాంఛనీయమైనవిగాను గోచరమగును. ప్రియమైన దేవుని బిడ్డ, పవిత్రమైన జీవితమును ప్రేమించుము. ప్రతి విధమైన కీడు నుండి తప్పించుకొనుము. కీడుగా కనబడు ప్రతి దానిని నీవు విసర్జించుము. అప్పుడు నిశ్చయముగా నీవొక సంతోషకరమైన వాడవుగా ఉందువు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.